సార్ దీన్ని టు ద బియాండ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 22A వల్ల ప్రజలకి లాభమా నష్టమా? అంటే మీద ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఎలాంటి దిక్సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది? చూడండి, నేను నా ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు చూసుకోండి, ఇది 22లో ఉందా లేదా. ఉంది అంటే దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, అది రాంగ్ ఎంట్రీ పడ్డదంటే రెక్టిఫై అవుతుంది. ఆల్రెడీ లేదు మీరు ప్రొహిబిటెడ్ ల్యాండ్ కొన్నారంటే దాంతో గవర్నమెంట్ ఎలా డీల్ చేసి వాట్ ఆర్ ది పెనలైజేషన్ యూ హావ్ టు పే అవి మీరు తెలుసుకొని కట్టండి, క్లియర్ చేసుకోండి. ఫ్యూచర్లో కొనబోయే ప్రాపర్టీస్ నా సజెషన్ ఇందాక డిస్కషన్లో మీకు చెప్పాను, లీగల్ చేయించుకోండి. మీరు పర్సనల్గా స్టడీ చేయండి, అది సర్వే ప్రొహిబిటెడ్లో ఉందా లేదా. లేదు అనుకుంటే హ్యాపీగా కొనండి, లేదా లీవ్ ఇట్. తక్కువ రేట్కి వస్తుందని మీరు దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు. సార్ ఇదివరకు ఉన్నటువంటి రూల్స్ ఏంటి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఆ ప్రొఫార్మా ఎలా ఉండేది? ఒక ల్యాండ్ కానీ ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఏదైనా ఓనర్షిప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉండేది? ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఏంటి, అదనంగా యాడ్ అయినటువంటి అంశాలు ఏంటి చెక్ చేసుకోవాల్సిన వాటిలో? ఎర్లియర్ నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అంత సీరియస్గా ఉండేవారు కాదండి. ప్రాపర్టీ చూసేవారు, నచ్చేది కొనేసేవారు అంతే. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని 22A యాక్ట్ అని హైడ్రా అని ఈ టెన్షన్స్ ఈ జమాలో ఏమీ ఉండేది కాదండి. అప్పట్లో అంత అవేర్నెస్ లేదు ఆఫ్ కోర్స్ ఈ రియల్ ఎస్టేట్లో. అమ్మ నాకు 20 లక్షలకి 15 లక్షలకే ఫ్లాట్ వచ్చిందని కొనేశారు చాలా వరకు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంతవరకు ఇది జరుగుతుంది ఈ చూడండి, నేను చాలా ప్రాపర్టీస్ చూశాను. ఇక్కడ లేక్ ఉంటుంది, లేక్కి జస్ట్ ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్. లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఉండొచ్చు, కానీ దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఈ FTL అంటారు, అవును, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని. ఆ 100 మీటర్స్ లేకపోతే 100 ఫీట్ ఆ గ్యాప్ ఇచ్చి మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఎవరో టచ్ చేయరు మనకి. ఓకే, ఈ బౌండరీస్ లోపల మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కూడా సో ఒకప్పుడు చూడండి పంచాయతీ ఉండేది మనకి హైదరాబాద్లో, పంచాయతీ అనేది ఉండేది. ఇప్పుడంతా మున్సిపల్ చేయిస్తారు. పంచాయతీలో చాలా దారుణాలు జరిగాయండి. నచ్చింది సైన్ చేశారు, లేని పర్మిషన్స్ ఇచ్చేశారు. 3 ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్స్ కాదు 7 ఫ్లోర్స్ కట్టారు. సో ఇలా చాలా జరిగాయి అన్నమాట. సో అప్పుడు గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ లేదు. సో ఇప్పుడు అవి జరగకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్. లేదు ఇలా ఇక పైన జరగకూడదు, జరిగింది ఫర్ ద వెల్ బీయింగ్ అని అనుకోవచ్చు. విమర్శలన్నింటినీ పక్కన పెడితే ఈజ్ ఇట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద 100% వెల్ బీయింగ్. అంటే చూడండి, ఒకప్పుడు పర్లేదులే ఎవరు పట్టించుకుంటారని రిస్క్ చేసి కొనేసారు చాలా వరకు. ఇప్పుడు ఏమైంది, హైడ్రాలో మొత్తం ఇల్లు ఎరగొట్టారు. సో వాళ్ళు రిస్క్ తీసుకున్నట్టే. యూ హ్యావ్ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు లాస్ కూడా బేర్ చేయాలి. ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ దానికి డబుల్ ఉంటుంది. రైట్ సార్, అయితే ఈ 22A అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు ప్రజల్లోకి అవగాహనకు వచ్చింది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి, సో ఈ విషయంలో మీరు ఇప్పుడు కొనబోయేటువంటి వాళ్ళకి, ఇప్పుడు ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలి అని తహతహలాడేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఈవెన్ బ్యాంక్స్ కూడా లీగల్ ప్రాసెస్ని పెంచిందండి. ఒకప్పుడు లీగల్ జస్ట్ ఏదో అలా చేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ సర్వే నెంబర్స్తో ప్రతిదీ కూడా చాలా భూతద్దం పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఎనీ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఏమైనా ఎండోమెంట్ ల్యాండ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా లేదా, ప్రతిదీ కూడా చూస్తున్నారండి సర్వే నెంబర్తో పాటు. సో ఇప్పుడు నాకు అడిగితే 2 లీగల్స్ జరుగుతాయి. ఒకటి మీరు పర్సనల్గా లీగల్ చేయించుకోండి, రెండోది మనం లోన్, మీరు ఒక 10 లక్షలైనా లోన్ తీసుకోండి. ఇప్పుడు మన డబ్బు ఉంది కదా అని కొనియడం కాకుండా ఒక 10 లక్షలైనా 15 లక్షలైనా, సపోజ్ ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటున్నారు, మీ దగ్గర ఫండ్స్ ఉన్నా పర్లే, 10 లక్షలు లోన్ తీసుకోండి. బ్యాంక్ విల్ ఫైట్ ఫర్ us. సో మీరు లీగల్గా హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 50% మోర్ దాన్ 50% బ్యాంక్ చేసుకోవాలి. మనం పర్సనల్గా చేసుకోవాలి. బ్యాంక్ కూడా మన కోసం ఎక్స్ట్రా అదనపు సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే బ్యాంక్ విల్ హైర్ వెరీ హై ప్రొఫెషనల్ అడ్వకేట్స్, అంటే లీగల్ అడ్వైజర్స్. సో వాళ్ళు ఏంటంటే చాలా వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ కంటిన్యూస్గా వాళ్ళకి ఫైల్స్ ఇస్తారు కాబట్టి, వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్స్తో వాళ్ళు అది కరెక్ట్గా ఉందా లేదనేది వాళ్ళు లీగల్ అడ్వైజ్ ఇస్తారు. సార్, ఇప్పుడు మీరు టు ద బ్రాడ్ ఎక్స్టెంట్ మనం చూస్తే ఇది ఆంధ్రాలో అండ్ తెలంగాణలో 2 స్టేట్స్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి, సో ఎక్కడ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది మీకు?
మనకి అంటే ఆనెస్ట్లీ ఆంధ్ర మీద నేను అంత దృష్టి పెట్టలేదండి. ఓకే. తెలంగాణలో చాలా బయటపడుతున్నాయి. చాలా ఇప్పుడు చూడండి, నేను రీసెంట్గా ఒక పర్సన్తో మాట్లాడాను. ఆయన ఒక ఫ్లాట్ కొన్నాడు. అప్పుడు ప్రొహిబిటెడ్లో లేదు, ఇప్పుడు ప్రొహిబిటెడ్లోకి వచ్చింది. ఆయనకి మనీ కావాలి కాబట్టి ఫ్లాట్ అమ్ముకుంటున్నాడు. సో కొనే పర్సన్ 35 లక్షలు ఆల్రెడీ పే చేసాడు ఆయనకి. ఇప్పుడు ఏమైంది, అది ప్రొహిబిటెడ్లో ఉంది, అది రిజిస్ట్రేషన్ అవ్వటం లేదు.